జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన దార్లపూడి ఎస్రాయవరం మండలం దార్లపూడి గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లోని చిన్నపిల్లల మీద అంటే యశ్వంత్ అలాగే సిద్ధు అనే పిల్లల మీద 10th క్లాస్ చదువుతున్న పిల్లల మీద ఒక ఇంగ్లీష్ టీచరు, ఆయన పుట్టిగా క్రిస్టియన్, అలాంటి టీచరు ఆయన పిల్లలు బొట్టు పెట్టుకొని అలాగే స్కూల్లోకి తాళ్ళు దేవుడి తాళ్ళు కట్టుకొని వచ్చినా సరే సాంప్రదాయంగా తయారై వచ్చినా సరే ఆ బొట్టు చెరుపుతారా లేదంటే కొట్టమంటారని చెప్పేసి దారుణంగా ప్రవర్తిస్తూ గత కొన్నాళ్ళగా ఈ సంఘటన జరుగుతుంది. అయితే నిన్న జరిగిన సంఘటన ఈ యశ్వంత్ అలాగే సిద్ధు అనే పిల్లల మీద, ఇద్దరు పిల్లల మీద బొట్టు పెట్టుకొని వచ్చారని చెప్పేసి చాలా దారుణంగా కొట్టారు ఆయన్ని, ఆ కుర్రాళ్ళిద్దరిని కూడా. ఎంత దారుణంగా కొట్టారంటే ఆ దెబ్బలు ఇద్దరు కూడా ఏదో గొడవ ఆడుకొని పెద్ద కొట్టుకుంటే ఏ విధంగా ఉంటాయో అంత దారుణంగా పిల్లల్ని కొట్టడం వల్ల పిల్లలకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఈ విధంగా ఆ టీచర్ గారు ఎంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారంటే ఒకసారి ప్రతి హిందువు కూడా ఆలోచించవలసిన విషయం ఇది. మిగతా చాలా మంది హిందూ టీచర్లు ఉన్నారు ఈ స్కూల్లోని, కానీ ఏ హిందూ టీచర్ కూడా నా ధర్మం లాంటిది లేదంటే నేను ఇలాంటి అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పరు కూడా. ఎందుకంటే అన్ని సమానమైన భావనలో మన ఉంటారు ఎక్కువ మంది. కానీ ఈ టీచర్ ఉద్దేశాలు కాదు, ప్రతి క్లాస్ లో కూడా సబ్జెక్ట్ తక్కువ, ఆయన చెప్పే బైబిల్ వాక్యాలు ఎక్కువ. అందువల్ల చాలా దగ్గర ఎంక్వైరీ చేసాం. ఈయన ఇంతకు ముందు గుడివాడలో చేశాడు, అక్కడ కూడా ఎంక్వైరీ చేసాం. అంతకుముందు ఏటుకొప్పలో చేశారు, అక్కడ కూడా ఎంక్వైరీ చేసాం. ఎక్కడ చేసినా సరే ఈయన బుద్ధి అలాంటిదే. పిల్లల్ని బొట్టు పెట్టుకొని వచ్చినా సరే లేదంటే ఇంకో విధంగా తీరు వచ్చినా సరే ఆయన్ని కొట్టడం కానీ లేదంటే హింసించడం కానీ చేస్తుంటారు. అందువల్ల ఇలాంటి టీచర్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఈఓ గారికి అలాగే సిఐ గారికి అందరికీ కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ మా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సమరస్త సేవా ఫౌండేషన్ వారు అలాగే ఇంకా చాలా హిందూ సంస్థలు యువతలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు ఆ టీచర్లు కానీ హెచ్ఎం కానీ మాకు సారీ చెప్తూ ఈసారికి క్షమించండి అని చెప్పేసి బతిమాలుతున్నారు. అయినా సరే ఇలాంటి సంఘటనలు చాలా స్కూల్లో జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. ఈ సంఘటన ఇక్కడతో ఆకూడదని చెప్పేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా హిందూ సంఘాల నుంచి అందరూ కూడా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.